భూమి ఉన్నంత వరకు భూ వివాదాలు ఉంటాయి. భూమి అనేది వివాదానికి కేంద్రం. ఇది నాది అన్న ప్రతి చోట వివాదం వస్తుంది. నాది కాదు అనుకున్నటువంటి అప్పటికి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ వాడికి ఇంకేది లేకుండా పోతుంది. సో దేశాల మధ్యన యుద్ధాలు వచ్చేది భూమి మీదన. అలాంటిది భూములకు సంబంధించి ఇక భూ వివాదాలకు ముగింపు వచ్చేస్తాయి. రెవెన్యూ సదస్సులు ఎప్పుడూ ఉండవు. నా పక్కనోడు వచ్చి 2 గజాలు ఆక్రమించుకున్నాడు అని ఒకడు, నా వెనకాలోడు నాదంటున్నాడు అని ఒకడు, నాకు మా తాతలు రాసిచ్చాడు అని ఒకడు, వాళ్ళ తాతలోళ్ళు అమ్మేస్తే మా నాన్నకి అమ్మేస్తే మేము వాడుతున్నాం అని ఒకడు. ఈ గొడవలు ఎప్పుడూ నడుస్తుంటాయి. భూ వివాదాల పరిష్కారానికి సంబంధించి ఏదైతే రీసర్వే ఒక ఆస్పెక్ట్ జరగాల, అది పర్మనెంట్గా సొల్యూషన్ రావాలా. రెండవది వచ్చేటప్పటికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది భూ వివాదాలకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించాలని నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికార యంత్రాంగాలు, మాజీ ఎంఆర్ఓలు, మాజీ ఆర్డీఓలు, మాజీ రెవెన్యూ అధికారులు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ఒక టీములు ఏర్పాటు చేసి, మళ్ళీ లంచాలు తినడానికి కాదు, నిజాయితీతో కూడినటువంటి విధానంతో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతికి అప్పచెప్పి ఏ భూమి ఎవరిది అంటే ఎవడన్నా లిటిగేషన్ వచ్చి కంప్లైంట్ చెప్పగానే ఒకడు నాది అని ఇంకొకడు నాది అని ఒక భూమి క్లెయిమ్ చేస్తే అది ఇద్దరిలో ఎవరిది అన్నది వాళ్ళ చేతిలో ఉన్న కాగితాల ఆధారంగా తేల్చేసేటటువంటి సిస్టమ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజున నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు. ఈ లోపల పేపర్లలో 100 స్టోరీలు రాసుకున్నా, లేకపోతే పరిష్కారం అయిపోతుందని చెప్పినా వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాళ్ళు మేధావులు అన్నటువంటి కోణమే నడుస్తుంది.